గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏటీఎం న్యూస్. నేను రాధిక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై ఇవాళ విచారణ ఉంటుంది. తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని సుప్రీంలో వంగ గోపాల్ రెడ్డి పిటిషన్ ఫైల్ చేశారు. గతంలో సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ మించరాదు అంటూ ఇచ్చిన తీర్పుకు ఇది విరుద్ధమన్నారు. గోపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం విచారణ జరపనుంది. బీసీల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఢిల్లీలో న్యాయ నిపుణులతోనూ సంప్రదింపులు జరుపుతోంది. రైట్, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు సంబంధించి సుప్రీంకోర్టులో గోపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైన ఈ రోజు విచారణ జరగనుంది. అయితే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో 50% మించి రిజర్వేషన్లను తెలంగాణ సర్కార్ అమలు చేస్తోందని సుప్రీంలో వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ ను ఫైల్ చేశారు. గతంలో సుప్రీంకోర్టు 50% మించరాదు ఈ రిజర్వేషన్ అంటూ కూడా తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుకు విరుద్ధంగా 50% పైగా రిజర్వేషన్ను అమలు చేస్తున్నారంటూ గోపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం విచారణ జరపనుంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, 50% మించి బీసీల రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతోంది అంటూ కూడా గోపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఈ రోజు విచారణ జరగబోతుంది. సో ఇరు పార్టీల న్యాయవాదులు ఎటువంటి వాదనలతో రెడీగా ఉన్నారు? రైట్ రాధిక, ఈరోజు సుప్రీంకోర్టులో తెలంగాణకు సంబంధించి కీలక బిల్లు రిజర్వేషన్ సంబంధించి బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ అమలుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి నిన్న రాత్రే చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా అంటే ఇటు భట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇటు బీసీ మంత్రులు వాకిటి శ్రీహరి, మరోవైపు పొన్న ప్రభాకర్, వీరందరూ కూడా నిన్న రాత్రి ఢిల్లీ చేరుకుని తెలంగాణ అడ్వకేట్ కౌన్సిల్ అలాగే కీలక న్యాయ నిపుణులతో నిన్న సంప్రదింపులు జరిపారు. అంటే ఏ విధంగా ప్రతివాదులు వినిపించారనే అంశంపై నిన్న తెలంగాణలోని ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో శబరి బ్లాక్ లో సమావేశమయ్యారు. వారితో సంప్రదింపులు జరిపారు. ప్రధానంగా తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారంటూ కూడా వంగ గోపాల్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. గతంలో సుప్రీంకోర్టు కూడా 50% రిజర్వేషన్ మించరాదంటూ ఇచ్చిన తీర్పుకు ఈ రిజర్వేషన్ అనేది విరుద్ధం అంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. అంటే గోపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం విచారణ జరపనుంది. బీసీల రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. దానిలో భాగంగానే బట్టి బృందం నిన్న ఢిల్లీ చేరుకుని న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపించారు. అయితే శబరి బ్లాక్ లో ప్రధానంగా ఈ అడ్వకేట్ ఆన్ రికార్డ్ బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే కోఆర్డినేషన్ సెక్రటరీతో సమావేశమైంది బట్టి బృందం. సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ పై దాఖలైన పిటిషన్ పై ప్రధానంగా సమావేశంలో చర్చించారు. అయితే ఈ బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపై బలమైన వాదనలు వినిపించడానికి ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించారు. అయితే ఈ రోజు జరగనున్న ఈ సుప్రీంకోర్టులో వాదనలకు సంబంధించి ప్రధానంగా న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుగుతున్న నేపథ్యంలో ఏ విధంగా వాదనలు వినిపించాలి అనేది ప్రధానంగా గతంలోనే బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి గట్టిగా పోరాటం చేయాలి, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలనేది కూడా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు, బీసీ మంత్రులందరూ కూడా గతంలో అందరినీ కలిసి ఈ బీసీ రిజర్వేషన్ అంశాలకు సంబంధించి చర్చించారు. మరోవైపు ఇటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింగ్ తో కూడా భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశానికి సంబంధించి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు, సాక్ష్యాలు, సర్వే వివరాలు, చట్టపరమైన అంశాలపై నిన్న ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ వర్గాల రాజకీయ ప్రాతినిధ్యం పెంచే దిశగా కూడా 42% రిజర్వేషన్ అమలు కోసం కృషి చేస్తున్నట్టు కూడా మంత్రులు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డోర్ టు డోర్ సర్వే నిర్వహించి పూర్తి వివరాలు సేకరించినట్టు కూడా వారు వెల్లడించారు. ఆ తర్వాత జూలైలో ఆర్డినెన్స్ జారీ చేసి ఆగస్టు 30న బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిందని కూడా వారు వివరించారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ 42% బీసీ రిజర్వేషన్ సంబంధించి ఆమోదం తెలిపాయి. కానీ ఇప్పుడు ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన సంఘంలోని వంగ గోపాల్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి బీసీ సంఘాల నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికోసం హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా బీసీ సంఘాల నేతలైతే చెబుతున్నారు. అయితే ఈ
బీసీ రిజర్వేషన్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ గా ఉన్నారు. మంత్రులు కూడా దీనికి సంబంధించి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు హైకోర్టు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూడా ఒక డెడ్ లైన్ ప్రకటించింది, డెడ్ లైన్ విధించింది. ఇక దీనికి సంబంధించి ఈ స్థానిక సంస్థల ఎన్నికలని 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇక దీనికి సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. దానిలో భాగంగానే నిన్న బట్టి బృందం ఢిల్లీ చేరుకుని న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపింది. ఇక ఈ రోజు సుప్రీంకోర్టులో వంక గోపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైన 42% అంటే 50% కన్నా మించరాదనేది ప్రధానంగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సుప్రీంకోర్టులో జస్టిస్ విక్రమనాథ్ ధర్మాసనం ముందు ఈ పిటిషన్ విచారణకు రాబోతుంది. ఈ విచారణ ఏ విధంగా జరగనుంది, అలాగే వాదనలు ప్రతివాదనలు ఏ విధంగా జరుగుతాయి, సుప్రీం ధర్మాసనం ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తుందనే దానికి మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. రైట్ శివ, జనాభా ప్రాతిపదికన చూసుకుంటే కొన్ని గ్రామాల్లో అంటే రిజర్వేషన్లకు సంబంధించి చాలా చాలా తక్కువ జనాభా ఉన్నారు. కొన్ని గ్రామాల్లో అయితే బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు ఒక్కళ్ళే ఉన్నారు అన్నటువంటి సందర్భాలు కూడా తెర మీదకి వచ్చాయి. సో అలాంటి వాటి అంటే ఇటువంటి వాదన ఏమన్నా గోపాల్ రెడ్డి తరపు న్యాయవాదులు ఏమన్నా తీసుకొచ్చే ఛాన్స్ ఉందా? డెఫినెట్ గా ప్రతి వాదనల సందర్భంగా కూడా ఇటు గోపాల్ రెడ్డి నిర్వహిస్తున్నారో వంగ గోపాల్ రెడ్డి కానీ మరోవైపు ప్రభుత్వం తరపున న్యాయవాదులు కూడా ప్రభుత్వం తరపున అభిషేక్ మను సింఘ్వి ఇతర న్యాయవాదులు వాదనలు వినిపించబోతున్నారు. ఇటు గట్టిగానే అంటే 42% రిజర్వేషన్ ఎందుకు అమలు చేయాలనుకుంటున్నాము, ఎందువల్ల బీసీలకు గతంలో రిజర్వేషన్ కల్పించలేదు, ఇప్పుడు కల్పించడం ద్వారా వారికి ఎటువంటి లాభాలు చేకూరబోతున్నాయి అనేది ప్రభుత్వం తరపున వాదనలు వినిపించబోతున్నారు. అంటే ఈ బీసీ రిజర్వేషన్ కల్పించాలనే దానికి సంబంధించి గతంలో ఏ విధంగా సర్వే నిర్వహించారు, డోర్ టు డోర్ సర్వే ఏ విధంగా నిర్వహించారు, ఆర్డినెన్స్ ఏ విధంగా తీసుకొచ్చారు, ఈ అన్ని అంశాలను కూడా సుప్రీంకోర్టులో వాదన సందర్భంగా వినిపించే అవకాశం కనిపిస్తుంది. ఇటు వంగ గోపాల్ రెడ్డి కూడా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించే అవకాశం అయితే కనిపిస్తోంది. థాంక్యూ శివ.